హలో అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. నేను మీ శాంతి. ఈరోజు వీడియోలో నేను ఆప్రికాట్ డిలైట్ అని ఒక రెసిపీ తయారు చేయబోతున్నాను. ఆప్రికాట్ డిలైట్ తయారు చేసుకోవడానికి ముందు ఆప్రికాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఆప్రికాట్ తీసుకుని ఒక 12 పీసెస్ తీసుకుని వాటర్లో ఒక 5 అవర్స్ నానబెట్టి తర్వాత దానిని మనం ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకుని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్, వెనీలా కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోవాలి. మిల్క్ క్రీమ్లో షుగర్ వేసి దీని క్రీమ్లా తయారు చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ అండ్ బాదం, పిస్తా, కాజు ఈ పదార్థాలతో మనం వెనీలా కేక్ వేసుకుని మనం ఆప్రికాట్ డిలైట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. స్పాంజ్ కేక్ తయారు చేసుకోవాలండి. మనం స్పాంజ్ కేక్ తయారు చేసుకుని ఒక బౌల్లో స్పాంజ్ కేక్ చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తయారు చేసుకున్న ఆప్రికాట్ పేస్ట్ అప్లై చేయాలి. మనం ఆప్రికాట్ పేస్ట్ అంతా ఒక లేయర్ వేసుకున్నాము. నెక్స్ట్ వెనీలా కస్టర్డ్ పౌడర్ పేస్ట్ దీనిపైన నెక్స్ట్ లేయర్గా వేసుకోవాలి. వెనీలా కస్టర్డ్ పౌడర్ మనమంతా అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ మిల్క్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, షుగర్ వేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది నెక్స్ట్ లేయర్గా వేయగలను. నెక్స్ట్ మొత్తం అంతా ఇలా మనం లేయర్గా వేసుకుంటే బాగుంటుంది. మిల్క్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత దీనిపైన బాదం, పిస్తా అన్నీ వేసుకోవాలి. బాదం, పిస్తా ఇలా పైన వేసిన తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటుంది. టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. దీనిపైన సాఫ్ట్ కేక్ ఇంకొక లేయర్ వేసుకుందాము. ఇంకొక లేయర్ సాఫ్ట్ కేక్ వేసుకుని స్పాంజ్ కేక్ పెట్టిన తర్వాత మనం ఆప్రికాట్ మళ్ళీ అప్లై చేసుకుందాం. ఇదంతా ఆప్రికాట్ అప్లై చేసుకోవాలి. ఆప్రికాట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం కస్టర్డ్, వెనీలా పౌడర్ అప్లై చేసుకుందాం. మళ్ళీ దీనిపైన మనం మిల్క్ క్రీమ్ అప్లై చేసుకుందాం. దీనిపైన బాదం, పిస్తా అన్నీ అప్లై చేసుకుందాం. బాదం, పిస్తా తర్వాత ఎంతో కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీ చక్కగా వేసుకుంటే ఆప్రికాట్ డిలైట్ చాలా బాగా వస్తుందండి. వావ్, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఆప్రికాట్ డిలైట్ రెడీ అయింది. దీన్ని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆఫ్టర్ 1 అవర్ ఎలా ఉందో చూద్దాం. హలో అండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే మన ఆప్రికాట్ డిలైట్ రెడీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.